ఒకవైపు కూటమి నాయకులు తొలి సంవత్సరం తొలి అడుగు అంటూ ప్రతి ఇంటికి ఎంత మంచి చేశామో వివరించండి అంటూ తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళండి అంటూ ఎమ్మెల్యేలకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఏమంటున్నారంటే కనుక రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటూ ఆయన కూడా ప్రతి గడపకు వెళ్ళండి, చంద్రబాబు ఎంత మోసం చేశాడో వివరించండి అంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు సక్సెస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అధికార పార్టీకి ఎంత దమ్ముంటే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పాలని ఆలోచన వచ్చిందంటే తను ఎంత చేసుంటే, కూటమి ప్రభుత్వం ఎంత చేసుంటే ఆ డేరింగ్ స్టెప్ వేస్తుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీరు. ఆ ప్రశ్నకి ఏంటి అధికార పార్టీ ఇంటింటికి వెళ్ళి వివరించండి అంటే మనం ఏం చేశామో అనేది, ఏమీ చేయలేకపోతే ఆ స్టెప్ తీసుకుంటుందా? ఆ స్టెప్ తీసుకుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. అంటే అధికార పార్టీ అనేది ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింది అనేది. పోయినసారి 2014లో ఎన్నో చేసింది, అయినా సరే అది ప్రజల దగ్గర తీసుకెళ్ళి వివరించలేని పరిస్థితిలో ఉంది అప్పుడు. కాబట్టి ప్రజలకి చేరలేదన్నమాట. ఎన్ని పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా ఏంటి ఎలా ఉందనేది అప్పట్లో చేరవేయలేకపోయారు. ఇప్పుడేందంటే అలా కాదు, మనం 1 year అయింది, ఈ 1 yearలో మనం ఏం చేసాం, ఏం చేయలేదు, ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి వివరించాలి. దానివల్ల లాభం ఏంటంటే వాళ్లకు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అవి కూడా మనం తెలుసుకోవచ్చు, వాటిని కూడా బాగా పరిశీలించి అన్నిటినీ కూడా సాల్వ్ చేయొచ్చు అనే దిశగా ప్రతి ఒక్క మంత్రిని, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, శాసనసభ్యుల్ని, ప్రతి శాసనసభ్యుని కూడా ఇంటింటికి వెళ్ళి తప్పనిసరిగా ప్రతి స్థానిక లీడర్లను కూడా కలుపుకొని, స్థానిక నాయకుల్ని కూడా తీసుకొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పురమాయించండి. ఏ పనైనా సరే స్థానిక నాయకులను కూడా పురమాయించి ఏవైతే చిన్న చిన్నవి పనులు ఏవైతే వాళ్ళకి ఇంకొంచెం ఇప్పుడు వెళ్ళండి మీరు. ఇప్పుడు 1 year తర్వాత వెళ్తే ఏమైంది, ప్రతి ఇంటికి వెళ్ళండి మీరు. వాళ్ళు వెళ్ళి ఇంటి ఎదురుగా తలుపు తీయగానే చూసేది కనబడగానే రోడ్డు, ఆ రోడ్డు ఎలా ఉంది చూసుకోండి, అలానే సైడ్ కాలువలు ఎలా ఉన్నాయో చూసుకోండి, అలానే శానిటరీ ఎలా ఉందో చూసుకోండి. సో అదనమాట ఆ యొక్క డిఫరెన్స్ అనేది, దీన్ని మనం వివరించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆ యొక్క ఇదిని ప్రతి పబ్లిక్లో తీసుకెళ్ళి ఇంటింటికి కూడా ఒక బిజినెస్ మ్యాన్ అన్న ఉండాలి, ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారు, ఇళ్లలో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, ప్రతి దాన్ని కూడా యొక్క డేటా లాగా వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకొని అవన్నీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చేరవేసే దిశగా దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు దాన్ని ఏ విధంగా చేయాలి అనే దిశగా వారు కూడా ఆలోచించడానికి ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ అయిన, బాగా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక స్టెప్ లాగా భావించి దీన్ని తీసుకొని మొత్తం జయప్రదం చేయాలనే ఉద్దేశంతో మొత్తం నాయకులను ఆర్డర్ ఇచ్చి ప్రతి నాయకుడిని కూడా నేను ఎక్కడికి తిరగాల్సిన పని లేదు అనే ఆ ధోరణి అనేది మొత్తం వదిలేసేసి మనం ఒక కార్యకర్తల్లాగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా సమాజమే దేవాలయము, ప్రజలే మన దేవుళ్ళనే నినాదంతో ఏ విధంగా అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క పార్టీని స్థాపించారో ఆ దిశగా ప్రతి ప్రజల్లో కూడా ఈ యొక్క నినాదం అనేది వెళ్ళటానికి వాళ్ళ యొక్క అంటే ఆ దేవుళ్ళు, ఈ ప్రజలే దేవుళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళకు కావలసిన ప్రతి సదుపాయాల్ని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజలు ఎప్పుడు కూడా అంటే సపోర్టింగ్గా నిలబడతారనే ఉద్దేశం మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకోవాలి. మీరేమో అంత కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు, కూటమి ప్రభుత్వం ఎంతో చేసింది కాబట్టి ప్రతి గడపకు వెళ్తుంది అంటున్నారు. ప్రతి గడపకు వెళ్తే కనుక చేత్కారాలే ఎదురవుతాయి, అందుకే వెళ్ళలేకపోతున్నారు. దాని ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మేము రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటూ మేము ప్రతి గడపకు వెళ్తాం, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయట పెడతాం అంటున్నాడు కదా. మరి మంచిదే, వాళ్ళకి నిజంగా వాళ్ళకి కనబడితే వాళ్ళు బయట పెట్టుకోమనండి, అది కూడా మేము దాన్ని కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే నిజంగా కనుక ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా మనం వాటిని రెక్టిఫై చేస్తాం, ఇంకా మనం వాటిని సాల్వ్ చేస్తాము, ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాం వాళ్ళ ద్వారా కూడా మేము.
ఇంకా మంచి పేరు, ఇంకా 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 మంచి పేరు శాశ్వతంగా కూటమి ప్రభుత్వం ఉండటానికి వాళ్ళు మనకి సహాయ సహకారాలు అందిస్తే మేము దాంట్లో ఏ విధంగా వెనక తగ్గేదే లేదు. మేము దాన్ని స్వీకరిస్తాము. వాళ్ళ యొక్క వాళ్ళు ఏమైనా ప్రాబ్లం చూపిస్తే మేము ఇంకా మొత్తం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. మేము నిదానంగా 1 by 1 సూపర్ 6 అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరుగుతుంది. ఆ సూపర్ 6లో భాగమే ముందు ప్రజలకు పుష్కలంగా లభించే అన్ని ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ప్రజలకి చేరవేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైతే కనుక తొలి అడుగు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. నాయకులు ఎవరైనా కానీ కార్యకర్తలను పట్టించుకోండి, కార్యకర్తలను పట్టించుకొని నాయకుల్ని నేను పట్టించుకోను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటారు? ఒక్కసారిగా ఎమ్మెల్యేల మీద ఇంత కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట వింటలేదంటూ ఆయనే చెప్పారంటే కనుక నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకోవచ్చు అంటారా? ఆయన దాకా మ్యాటర్ వెళ్ళిందంటే ఏమండి, ఎవరిని కూడా ఉపేక్షించరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ విధంగా అయితే తెల్లవారుజామున లేచి ఏ విధంగా అయితే తను మొత్తం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ఉంటారో అలానే ప్రతి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ప్రతి మినిస్టర్ కానివ్వండి అదే విధంగా ఆలోచించాలి, అదే విధంగా పనిచేయాలనే ఆ యొక్క ఆలోచన ఆయనలో ఉంది. అంతేగాని వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఎక్కడన్నా ఏదైనా చిన్న సమస్య ఉంటే వాళ్ళని చెప్పడం జరుగుతుంది, వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు ప్రధానంగా మీరు అన్నట్టు కార్యకర్తల గురించి అడుగుతున్నప్పుడు కార్యకర్తల విషయంలో కూడా బాబు గారు క్లారిటీతో అయితే ఉన్నారు. అందుకనే ఈసారి ఎమ్మెల్యేలకు ఆ బాధ్యత ఇవ్వకుండా వారే అక్కడి నుంచే డైరెక్ట్గా ఎవరు పనిచేశారు పార్టీ కోసం, ఎవరు పనిచేయలేదు అని డేటా తెప్పించుకొని వాళ్ళు మొత్తాన్ని వారే దాన్ని ఎంపిక చేస్తున్నారు. ఇది నామినేటెడ్ పదవులకు కానివ్వండి అక్కడి నుంచే ఎంపిక చేస్తున్నారు. కాబట్టి ఆ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. బాబు గారు చెప్పారు దాన్ని, ఎవరైతే ఇచ్చేశారో అలాంటిది ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎమ్మెల్యేలు సైతం ఏదైనా చిన్న చితగా ఏమైనా తప్పులు చేసినా సరే ఉపేక్షించము, మేము ఏ విధమైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్పటంలో ఒక చిన్న అర్థం మనకు తెలుస్తుంది. ఏమనంటే పరిపాలన ఒక మంచి పరిపాలన అనేది మనం అందించాలి. మన తెలుగుదేశం పార్టీ ఎల్లప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మిగతా జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి వాటితో పాటు మనం ఇలా కలిసిమెలిసి బాగా హార్డ్ వర్క్ చేసి అందరూ కూడా ముందు ఇంకా మంచి పరిపాలన అందించాలి ప్రజలని అనే ఉద్దేశం మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత కరాఖండిగా చెప్తున్నా సరే కొంతమందిలో మార్పు రావట్లేదంటూ, కొన్ని చోట్ల మార్పు రాలేదంటూ ఇదే అదనుగా మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఏదైతే గనక ఈ దారుణాలు జరుగుతున్నాయని అలాగే దౌర్జన్యాలు జరుగుతాయని రీసెంట్గా చూసుకుంటే పొన్నూరులో జరిగింది. అంటే ఒక సర్పంచ్ని కొట్టడం చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టి కొట్టిస్తున్నారు అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఏమండి, ఒక్కటే చెప్తున్నానండి, ఈసారి ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే బాబు గారు మాత్రం పక్కా క్లారిటీతో ఉన్నారు. ఎమ్మెల్యేలను సైతం కూడా కొత్తగా ఉన్న ఎంపికైన ఎమ్మెల్యేలు అయినా సరే, పాతగా ఉన్న ఎమ్మెల్యేలు అయినా సరే అందులో మొహమాటం ఏం లేదు. వాళ్ళు ప్రజల కోసమే పనిచేయాలా, ప్రజలకు ఏవైతే సంక్షేమం కావాలో దాంట్లోనే పనిచేయాలా. అలానే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల్ని కూడా విస్మరించకూడదు. ప్రతి అణువు కూడా ప్రజల నాడిని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ప్రతి దాన్ని కూడా స్కాన్ చేస్తున్నారు బాబు గారు. ప్రతి దాన్ని కూడా కనుక్కొని వాళ్ళకి ఏ విధంగా కావాలని చెప్పేసి ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి న్యాయం జరిగేలా బాబు గారు గ్యారంటీగా తీసుకుంటున్నారు చర్యలు. కాబట్టి ఎవరైనా సరే పనిచేసే విషయంలో మాత్రం ఎమ్మెల్యేలు అయినా సరే మామూలు కార్యకర్తతో సమానంగానే చూస్తారు అంతేగాని వాళ్ళు మేము ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అంటే తెలుగుదేశం పార్టీ విషయంలో మిగతాది ఎవరు అధినాయకులు వాళ్ళ పార్టీల ఎమ్మెల్యేలని వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఒక సైనికుల్లాగా
ఒక సైనికుల్లాగా ప్రజలకి ఎల్లప్పుడూ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాగా బలోపదేశంగా బాగా బలం ఇంకా చేకూర్చేలా నాయకత్వ లక్షణాలు ఇంకా పెరిగేలాగా ఇంకా ఆ దిశగా పయనిస్తున్నారు. అలాంటప్పుడు ఎంతమంది ఎన్ని పేర్లు చెప్పినా ఎన్ని వాగినా సరే ఏమి పట్టించుకోకుండా మనకు అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో మాత్రం బాబు గారు క్లారిటీగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.